2022లో రీసెంట్‌గా రిలీజ్ అయిన 'లవింగ్ అడల్ట్స్' అనే డానిష్ మూవీ కథని ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. కానీ ఈ మూవీ టైటిల్‌ని చూసి ఇదో ఆర్డినరీ స్టోరీ అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఈ మూవీ మొత్తం ట్విస్ట్‌లతో థ్రిల్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ కథలోకి వెళ్ళిపోదాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్‌లో రెడ్ కలర్ హూడీ వేసుకున్న మన హీరోయిన్‌ను చూపిస్తారు. ఈమె రోజు మార్నింగ్ సేమ్ టైంకు జాగింగ్ వెళ్తూ ఉంటుంది. అలా ఓ రోజు యథావిధిగా వెళ్ళిన ఆమెను ఒక వైట్ వ్యాన్ ఫాలో అవుతుంది. ఆ వైట్ వ్యాన్ వెనక నుండి మన హీరోయిన్‌ను హిట్ చేస్తుంది. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. ఇక మన హీరోయిన్‌ను చంపింది వేరెవరో కాదు ఆమె హస్బెండే అని తెలుస్తుంది. మరోవైపు నెక్స్ట్ సీన్‌లో ఒక రెస్టారెంట్‌లో ఉన్న ఫాదర్ అండ్ డాటర్‌ను చూపిస్తారు. తండ్రి కూతురికి ఆమె పెళ్లి రోజున ఒక అడ్వైస్ ఇస్తూ ఉంటాడు. దేని గురించి అంటే లవ్ గురించి. స్మోకింగ్ కిల్స్, ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అన్నట్లు లవ్ గురించి కాషన్ ఇస్తూ, ఈ కాలంలో లవ్ అనేది చాలా డేంజరస్‌గా మారిపోయిందమ్మా అంటూ తను సాల్వ్ చేసిన ఒక కేస్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా కథ ఆ కేస్‌లోకి వెళ్తుంది. స్టార్టింగ్ సీన్‌లో చూపిన యాక్సిడెంట్‌కు కొద్ది రోజుల ముందు ఒక రాత్రి హీరోయిన్ అండ్ తన భర్త బెడ్‌రూమ్‌లో పడుకొని ఉంటారు. అలా ఎర్లీ మార్నింగ్ 4:30 వేళకు హస్బెండ్ ఫోన్‌కు కంటిన్యూయస్‌గా మెసేజ్‌లు వస్తూ ఉంటుంది. దీన్ని గమనించిన వైఫ్ ఫస్ట్ సైలెంట్‌గానే ఉన్నా మళ్ళీ మళ్ళీ మెసేజెస్ వస్తూ ఉండడంతో మెసేజెస్ గురించి భర్తను అడుగుతుంది. అతడందుకు ఆఫీస్ నుంచి అని అబద్ధం చెప్తాడు. నమ్మని వైఫ్ ఈ టైంలో ఆఫీస్ నుంచి ఎందుకు మెసేజెస్ వస్తాయి అని నిలదీసి అడుగుతుంది. ఇక తప్పించుకోలేము అని అనుకున్న ఆ హస్బెండ్ తన ఫ్రెండ్ పీట్‌కో అఫైర్ ఉందని, సో దాని గురించి ఇతడికి తెలుసని, ఇద్దరు అప్పుడప్పుడు ఆ విషయం పైనే డిస్కస్ చేయడానికి మెసేజెస్ చేసుకుంటూ ఉంటారు అని, ఇది వాళ్ళ సీక్రెట్ అని వదిలేయమంటాడు. ఇక భార్య హస్బెండ్ ఎంత చెప్పినా వినదు. సీక్రెట్ అంటూ ఉన్నావు కదా! మరి సీక్రెట్ కూడా నాకు చెప్పేసావు కదా! మరి ఫోన్ ఇవ్వు చూస్తా అని ఫోన్‌ను లాగేసుకోవడానికి ట్రై చేస్తుంది. దీంతో హస్బెండ్ ఫోన్‌ను కోపంగా విసిరి కొడతాడు. దాంతో ఫోన్ విరిగిపోతుంది. ఇక ఈ భర్త గురించి చెప్పాలంటే ఇతడి పేరు క్రిస్టియన్. ఇతడు ఇంజినీర్. తన ఫ్రెండ్ పీట్‌తో కలిసి సక్సెస్‌ఫుల్‌గా సొంత బిజినెస్‌ను నడుపుతూ ఉంటాడు. భార్య అయిన మన హీరోయిన్ కూడా ఒక సక్సెస్‌ఫుల్ వయలిన్ ప్లేయర్. కానీ ఇప్పుడు తన కొడుకు ఆరోగ్యం బాలేనందున కెరియర్‌ను విడిచిపెట్టేసి ఉంటుంది. అలా 20 ఏళ్లుగా కొడుకునే కాదు ఇంటి బాధ్యతలను కూడా ఆమె చూసుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్‌లో ఆఫీస్‌కెళ్ళిన క్రిస్టియన్ ఫస్ట్ వెళ్లి జినియా అనే అమ్మాయిని కలుస్తాడు. ఈమె క్రిస్టియన్ సీక్రెట్. వీళ్ళిద్దరూ రిలేషన్‌లో ఉంటారు. సో, ఈమె దగ్గర నుండే మార్నింగ్ మెసేజెస్ వచ్చి ఉంటుంది హీరోకు. ఎలానో తప్పించుకోవడానికి పీట్ పైన అబద్ధం చెప్తాడు. ఇక జినియాకు మ్యారేజ్ అయ్యి ఉంటుంది. కానీ 6 మంత్స్‌లో డైవర్స్ తీసుకుంటూ ఉన్నాను అని చెప్పడంతో వీళ్ళిద్దరూ రిలేషన్‌లో ఉంటారు. సో, మన హీరోను కూడా వైఫ్‌కు చెప్పేయమని తొందర పెడుతూ ఉంటుంది ఆ అమ్మాయి. కానీ మన హీరోకు వైఫ్‌కు చెప్పడానికి ధైర్యం సరిపోదు. కానీ జినియాతో మాత్రం మా వైఫ్‌కు తొందరలో చెప్పేస్తా అని చెప్తూ అఫైర్‌ను కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇటు సైడ్ వైఫ్ పిల్లవాడిని స్కూల్లో దింపి కార్ వాష్ కోసం వెళ్తుంది. కానీ అక్కడ క్యాష్ తీసుకోమని కార్ రీఛార్జ్ చేయమంటారు. తనకు అలవాటు లేకపోయినా కూడా అలానే చేస్తుంది. దాని తర్వాత తను హస్బెండ్ పైన అనవసరంగా డౌట్ పడుతోందని ఫీల్ అయ్యి, దానికి గాను మెసేజెస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి కస్టమర్ సర్వీస్‌కు ఫోన్ చేసి, ఫోన్ బ్రేక్ అయిపోయింది. సో, మెసేజెస్ రిట్రీవ్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఆ ఫోన్ తన హస్బెండ్ పేరున ఉన్నదాని వల్ల వాళ్ళు కుదరదు అని చెప్పేస్తారు. ఇక ఫేస్‌బుక్‌లో కూడా చెక్ చేస్తుంది. కానీ అక్కడ హస్బెండ్ అకౌంట్‌లో డౌట్‌ఫుల్‌గా ఏమీ లేకపోయినా కూడా జినియా మాత్రం మన హీరోతో దిగిన హ్యాపీ మూమెంట్స్ ఫోటోస్‌ను అంతా షేర్ చేసి ఉంటుంది. సో, తన భర్తను ఇంకో అమ్మాయితో హ్యాపీగా చూసేసరికి మన హీరోయిన్‌కి ఏమనిపిస్తుందంటే, ఇంటి బాధ్యతల వలన తన హస్బెండ్‌ను సరిగ్గా పట్టించుకోలేదేమో అని అనిపిస్తుంది. సో, ఆ రోజు ఈవినింగ్ బాగా డ్రెస్ చేసుకొని హస్బెండ్‌ను ప్రేమగా పలకరిస్తుంది. కానీ హస్బెండ్ ఈమెను పట్టించుకోకపోగా ఆఫీస్‌లో పార్టీ ఉంది త్వరగా బయలుదేరు అని అంటాడు. ఇక ఆఫీస్ పార్టీలో ఎవ్రీ ఇయర్ ఇచ్చే బెస్ట్ ఇంజినీర్ అవార్డ్ జినియాకే ఇస్తారు. అప్పుడే హీరోయిన్ ఆ జినియాను నేరుగా చూస్తుంది. ఇక పార్టీలో అందరూ హ్యాపీగా కనిపిస్తారు. ఒక మన హీరోయిన్ తప్ప. ఇక లియో, లియో అంటే మన హీరోయిన్. సో, తను పక్కకెళ్ళినప్పుడు హీరో జినియాతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తాడు. కానీ ఈమె చూసిన విషయం అతడికి తెలియదు. దాంతో మన హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్‌లో మన హీరో తన ఫ్రెండ్‌ను కలుస్తాడు. అతను అక్కడే జరిగే ట్రెడిషనల్ ఫెస్టివల్‌కు బాన్ ఫైర్ అమరుస్తూ ఉంటాడు. అతనితో మాటలు కలుపుతూ మన హీరో డైవర్స్ ఎలా తీసుకోవాలని అడ్వైస్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఫ్రెండ్‌కు ఆల్రెడీ డైవర్స్ అయ్యి ఉంటుంది. అతడు అందుకు నీ వైఫ్‌కు డైరెక్ట్‌గా చెప్పు
లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వారి చేత చెప్పించు, పని ఈజీ అవుతుంది అని సలహా ఇస్తాడు. ఇక నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్‌తో హీరో ఏం చెప్తాడంటే, చూడు కుటుంబం కోసం, మన కోసం నీ కెరియర్ అంతా వదులుకున్నావు. ఎన్ని రోజులు ఇలానే ఉంటావు? నీ కోసం నువ్వు బ్రతకాలి కదా! అందుకే మనం విడిపోదాము అని నచ్చచెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ వైఫ్ ఎటువంటి ఫీలింగ్స్ చూపదు. అది సరే డైవర్స్ ఎవరి కోసం అడుగుతూ ఉన్నావని అడుగుతుంది. హీరో అందుకు తడబడుతూ నో నో నీకోసమే అన్నట్లు మాట్లాడుతాడు. అంతవరకు సైలెంట్‌గా వింటూ ఉన్న లియో ఒక్కసారిగా విరుచుకుపడి నోరు మూయి నీ బాగోతమంతా నాకు తెలుసు. నేను 20 ఏళ్లుగా ఇంటి కోసం కష్టపడి అన్నీ చేస్తే నువ్వు మాత్రం ఒక అమ్మాయి దొరకంగానే డైవర్స్ కావాలి అని అడుగుతూ ఉన్నావా అని అరుస్తుంది. ఇలా రివర్స్ అవుతుందని ఊహించని మన హీరో తనకు ఇష్టం లేకపోతే డైవర్స్ అడిగే హక్కు అతడికి ఉందని తిరిగి అరుస్తాడు. దాంతో వైఫ్ అయిన లియో ఓకే నీకు డైవర్సే కదా కావాలి. వెళ్ళు లాయర్‌ను కలువు. నేను అంతకన్నా ముందు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి నీ పైన కంప్లెయింట్ చేస్తాను. నీ ఫైనాన్షియల్ స్కామ్ గురించి, నువ్వు ఆఫీస్‌లో చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్‌ల గురించి అంతా నాకు తెలుసు. లేదంటే 5 ఏళ్లు శిక్ష పడుతుంది. ఇక 5 సంవత్సరాల తర్వాత జైలు నుండి రిలీజ్ అయ్యాక ఆ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉందంటే పెళ్లి చేసుకోండి అని బెదిరిస్తుంది. అతడు నిజంగానే ఫైనాన్షియల్ స్కామ్ చేసి ఉంటాడు ఫ్రెండ్ అపీట్‌తో కలిసి. ఇక అతడు అడిగితే డైవర్స్ హీరోయిన్ ఇవ్వదు అని అర్థం చేసుకున్న హీరో, హీరోయిన్ ఫ్రెండ్స్ చేతైనా చెప్పించే ప్రయత్నం చేద్దామని డిసైడ్ అవుతాడు. కానీ చిక్కేంటంటే 20 సంవత్సరాలుగా మన హీరోయిన్ తన సంసారం తప్ప అన్నిటిని విడిచిపెట్టేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఎవరు టచ్‌లో ఉండరు. కానీ ఎలానో అలా హీరో, హీరోయిన్ చిన్ననాటి ఫ్రెండ్‌ను కలుస్తాడు. మరి ఆమెమో మా టచ్ లేనందున నేను ఈ విషయంలో హెల్ప్ చేయలేను. కాకపోతే నీకో విషయం చెప్తాను అంటూ తను టీనేజ్‌లో ఉన్నప్పుడు మా ఊర్లోనే ఒక అబ్బాయిని లవ్ చేసింది. కానీ ఆ అబ్బాయి లియోకు తెలియకుండా ఇంకో రిలేషన్‌షిప్‌లో కూడా ఉన్నాడు. ఇది తెలుసుకున్న లియో చాలా బాధపడింది. తర్వాత కొద్ది రోజులకు ఆ అబ్బాయి కొండపై నుంచి దూకి చనిపోయాడు. ఇక అతనిని లియోనే తోసి చంపేసిందని రూమర్స్ వచ్చాయి. కానీ అది అబద్ధం. ఎందుకంటే తను అదే టైంలో మ్యూజిక్ టీచర్ దగ్గర వయలిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నింది అని చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్‌లో ఈమెతో పని కాదని అనుకున్న మన హీరో, మన హీరోయిన్‌ను చీట్ చేసిన ఆ అబ్బాయి అదే ఇప్పుడు చనిపోయి ఉంటాడే, అతడు రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆ ఇంకో అమ్మాయికి కాల్ చేసి మాట్లాడతాడు. ఆమె ఏం చెప్తుందంటే, ఒకరోజు పార్టీ చేసుకుంటూ ఇంటిమేట్‌గా ఉన్నప్పుడు ఎవరో అరిచినట్లు శబ్దం వినిపించింది. దాంతో శబ్దం వచ్చిన వైపుకు ఆ అబ్బాయి వెళ్ళాడు. ఆ తరువాత అతను భయంతో కేకలు పెట్టాడు. అది నేను విన్నాను. అలానే చెట్ల మధ్యలో నుంచి లియో పారిపోవడం కూడా నేను చూశాను. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఇది ప్రూవ్ కాలేదు అని చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్‌లో మన హీరో తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికెళ్ళి ఆమె పేరెంట్స్‌ని కలుస్తాడు. ఇతడిని సీక్రెట్‌గా మన హీరోయిన్ ఫాలో అవుతూ ఉంటుంది. సో, ఇంటికి రాంగానే గొడవ పెట్టుకుంటుంది హీరోయిన్. మన హీరోను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. కానీ హీరో మాత్రం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మైక్‌ను గుర్తు చేస్తూ ఈ విషయం పైన పోలీస్ దగ్గరకు వెళ్తాను అని అంటాడు. ఈమేమైనా తక్కువ భయపడదు సరికదా! నా ఎక్స్ పేరు చెప్పి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉన్నావా? ఎలానో నీ సీక్రెట్స్ నా దగ్గర ఉంది కదా! నీకన్నా ముందే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తాను అని అంటూ అతన్ని ఇంటి నుండి తరిమేస్తుంది. దీంతో ఒళ్ళు మండిన హీరో ఎలా అయినా తన భార్యను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అవుతాడు. సో, చంపేద్దామని ప్లాన్ వేస్తాడు. ఇక ప్లాన్ ప్రకారమే ఆ రోజు సాయంత్రం ఫోన్‌ను ఆఫీస్‌లో విడిచిపెడతాడు. ఇక ఈవినింగ్ లియో జాగింగ్‌కి వెళ్తూ ఉన్నప్పుడు వెనకనే వైట్ వ్యాన్‌లో ఫాలో అయ్యి తనను ఢీకొట్టి చంపేస్తాడు. ఇక ఎర్లీ మార్నింగ్ ఆఫీస్‌కు చేరుకుంటాడు ఆ పని అవ్వంగానే. కానీ మెయిన్ డోర్‌ను యూజ్ చేయడు. సైడ్ డోర్‌ను యూజ్ చేసి లోపలికి వెళ్తాడు. దీనివల్ల ఆఫీస్‌లోని సబ్ స్టాఫ్‌కు ఇతడు మెయిన్ డోర్‌ను యూజ్ చెయ్యని దానివల్ల రాత్రంతా ఆఫీస్‌లోనే ఉంటూ వర్క్ చేసుకున్నాడేమో అని అనుకునేలాగా క్రియేట్ చేస్తాడు. ఇక ఈవినింగ్ ఇంటికి వెళ్తాడు. అతనిని చూసిన కొడుకు అమ్మ ఎక్కడ? ఇంట్లో లేదు అని అడుగుతాడు. ఏ సమాధానం ఇవ్వకుండా అటు తిరిగి డ్రింక్స్ తీసుకుంటూ ఉన్న మన హీరోకు వెనక నుంచి వైఫ్ వాయిస్ వినిపిస్తుంది. ఎందుకు వచ్చావు ఇంటికి? నీ అఫైర్‌ను కట్ చేసుకున్నావని అడుగుతుందామె. తను ఈరోజు వేరే రూట్ వెళ్ళానని, సో దానివల్ల టైం చాలా పట్టిందని తిరిగి రావడానికి అని చెప్తూ ఉంటుంది. ఇక మన హీరో షాక్ అవుతాడు. భార్య బ్రతికే ఉందని. అట్ ద సేమ్ టైమ్ వేరెవరినో మర్డర్ చేసేసాడు అని. ఇక నెక్స్ట్ డే ఆఫీస్‌కు వెళ్తూ ఉన్న అతనికి ఫ్రెండ్ ద్వారా తెలుస్తుంది. వాళ్ళ ఏరియాలో ఎవరినో యాక్సిడెంట్ చేసి చంపేశారని. ఇక యాక్సిడెంట్ చూడటానికి వెళ్ళిన మన హీరోయిన్‌కు చనిపోయింది ఒక మహిళ అని, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. సో, ఆమెనే ఇప్పుడు మన హీరో చంపేసి ఉంటాడు. ఇక యాక్సిడెంట్ ఎవరు చేశారు అని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్న పోలీస్ అండ్ తన అసిస్టెంట్ హీరో ఇంటికి వస్తారు. ఈ ఏరియాలో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో అందరిని మేము ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నాము. మీకెవరైనా సస్పెక్ట్‌గా అనిపిస్తే వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పండి అంటూ ఆ ఆఫీసర్ తన విజిటింగ్ కార్డ్‌ను హీరోయిన్‌కి ఇచ్చి వెళ్తాడు. ఇక నెక్స్ట్ సీన్‌లో కార్ వాష్‌కు వెళ్తుంది మన హీరోయిన్.
అలానే పేమెంట్ కోసం ఆ రీఛార్జ్ చేసిన కార్డ్‌ను ఇస్తుంది. కానీ దాంట్లో అమౌంట్ అయిపోయిందని తెలుసుకుంటుంది. సో, షాప్‌లో ఉన్న అతనిని దాని గురించే అడుగుతుంది. నేను ఒక్కసారి మాత్రమే ఈ కార్‌ను వాష్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. మరి ఎందుకు వేసిన అమౌంట్ అయిపోయింది. చెక్ చేసి చెప్పండి అని అంటుంది. ఇక ఆ షాప్ అతడు కూడా అలానే చెక్ చేస్తే ఆల్రెడీ ఆ కార్డ్ పైన ఒకసారి కార్ వాషింగ్ అయిపోయిందని తెలుస్తుంది. కానీ ఆ రోజు ఎవరు వచ్చారు అని సీసీటీవీ ద్వారా కూడా మన హీరోయిన్‌కు చూపిస్తాడు. అలా చూసి తనకు అర్థమయ్యేదేంటంటే తన భర్తే ఆ రోజు రాత్రి వ్యాన్ క్లీన్ చేసిన విషయం తెలుస్తుంది. సో, తన హస్బెండ్ తనను చంపడానికి ట్రై చేశాడు. ఆ రోజు వేరే రూట్ వెళ్ళడం వలన పాపం వేరే రెడ్ కలర్ స్వెటర్ వేసుకున్న వేరెవరో మహిళ బలైపోయి ఉంటుంది. సో, ఆ బ్లడ్ మార్క్స్‌నంతా తీసేయడానికే కార్ వాష్ కోసం ఇక్కడికి వస్తాడు. ఇక ఇదంతా తెలుసుకున్న మన హీరోయిన్ ఇంటికి చేరుకుంటుంది. ఇంతలో మన హీరో ఇంటికి వస్తాడు. ఇక మన హీరోయిన్ ఆ సీసీటీవీ ఫుటేజ్‌ను చూపించి క్వెషన్ చేస్తుంది. అసలు ఆ రాత్రి కార్ వాష్‌కి ఎందుకు వెళ్ళినట్లు అని. అడ్డంగా బుక్ అయిపోయిన హీరో నిజం ఒప్పేసుకుంటాడు. దీంతో బాగా భయపడ్డ లియో అతనిని పోలీస్‌కు ఫోన్ చేసి నిజం చెప్పేయమంటుంది. అతను మాత్రం వద్దు వద్దు అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ మన హీరోయిన్ ఒప్పుకోదు. తనే పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేస్తుంది. ఆమె నుంచి బలవంతంగా ఫోన్ లాగేసుకొని మన హీరో యాక్సిడెంట్ చేసిన వ్యాన్‌ను తను చూశానని, అది వేరే దేశానికి చెందిందని ఏదేదో చెప్తూ కవరింగ్ ఇస్తూ ఉంటాడు. బికాజ్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్‌లో ఫోన్ అటెండ్ చేసి ఉంటారు కాబట్టి పెట్టేస్తే డౌట్ వస్తుందని నోటికొచ్చిన అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఇంతలో మన హీరోయిన్ తనే పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఉన్నానని చెప్పి ఫాస్ట్‌గా కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో పోలీస్ ఆఫీసర్ ఇంటికి వచ్చేస్తాడు ఇన్వెస్టిగేట్ చేయడానికి. కానీ మన హీరో దొరికిపోతామనే భయానికి ఎలానో మేనేజ్ చేసుకుంటూ ఫోన్‌లో చెప్పిన అదే కథను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఇలా ఎంత మేనేజ్ చేసుకుంటూ ఉన్నా కూడా హీరోకు లోపల లోపలే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ హీరోయిన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నా అని వెళ్ళిపోయింది. అక్కడికెళ్ళి ఎక్కడ నిజాలంతా కక్కేసిందేమో అని భయపడుతూ ఉంటాడు. అలా అతను ఆఫీసర్ దగ్గర మాట్లాడుతూ ఉండంగా లియో దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. రాత్రి రెస్టారెంట్‌కు రమ్మని అక్కడ విషయాలు మాట్లాడుకుందామని తను పంపి ఉంటుంది. దాంతో 9:00కు రెస్టారెంట్‌కు వెళ్ళిన మన హీరోతో మనం ముందులాగా హ్యాపీగా ఉండాలి. దానికోసం నువ్వు జినియాను చంపేయాలి అని అంటుంది. ఇది విన్న మన హీరో షాక్ అవుతాడు. అతడు జినియాను చంపడం మంచిది కాదని, ఆమె లైఫ్ స్పాయిల్ అవ్వడమే కాదు, మనకు కూడా అది మంచిది కాదు అని అంటాడు. మన హీరోయిన్ మాత్రం తగ్గేదే లేదు. నువ్వు జినియాను చంపాల్సిందే. నా బాయ్ ఫ్రెండ్ మైక్ గురించి అడిగావు కదా! నేనే అతన్ని చంపాను. అతను నన్ను చీట్ చేసిన దానికి అతన్ని నేను చంపేశాను. మరి నువ్వు నన్ను చీట్ చేశావు. దీనికోసం నేను నిన్ను చావమనడం లేదు. జినియాను చంపేసేయి. లేకపోతే నేను పోలీస్ దగ్గరకు వెళ్తాను అని అంటుంది. ఒకటికి 2 ఫ్రాడ్‌లతో బాగా ఇరుక్కున్న మన హీరో జీనియాను చంపడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ కలిసి ఒక స్పాకెళ్ళి అక్కడ రూమ్‌లో దిగుతారు. ఇక నైట్ హస్బెండ్‌ను వెనుక దారి నుంచి జీనియాను చంపేయడానికి పంపిస్తుంది. అలానే జీనియా ఫోన్‌కు బ్రేకప్ చేస్తూ ఉన్నట్లు మెసేజ్ పెడుతుంది హీరో ఫోన్ నుండి. ఇక అతడి ఫోన్ నుండి బ్రేకప్ మెసేజెస్ రావడంతో జినియా బాగా అప్సెట్‌గా ఫీల్ అవుతుంది. అతన్ని కలవడానికి ఇష్టపడదు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తుంది. కానీ హీరో మాట వినడు. డోర్ గ్లాస్‌ను బ్రేక్ చేసుకొని ఇంట్లోకి వెళ్తాడు. ఈ శబ్దాలకు బయటకు వచ్చిన నెయిబర్స్ జినియాను ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు. జినియా అందుకు లేదని చెప్తుంది. ఇక వారు వెళ్ళిపోయాక మన హీరో ఎలానో ఆమెను మాటల్లో పెట్టి కన్విన్స్ చేస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ తిరిగి కలిసిపోతారు. అలా జాలీగా గడుపుతూ ఉండంగా మన హీరోకు హీరోయిన్ దగ్గర నుండి మెసేజెస్ వస్తుంది. తనను చంపేసి త్వరగా రమ్మని. కానీ మన హీరో ఈ మెసేజెస్‌ను పట్టించుకోడు. ఇక అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మిడ్‌నైట్ వాష్‌రూమ్‌కెళ్ళిన జినియాను మన హీరోయిన్ కత్తితో పొడిచి చంపేస్తుంది. హస్బెండ్ తన గర్ల్ ఫ్రెండ్‌ను చంపకపోవచ్చు అని డౌట్ వచ్చిన మన హీరోయిన్ అక్కడికి చేరుకొని స్వయంగా తానే చంపేస్తుంది. ఇక నెక్స్ట్ డే జినియా నెయిబర్ నుంచి పోలీసులకు కంప్లైంట్ వస్తుంది. అలా ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు ఇక్కడికి చేరుకుంటారు. జినియా మిస్సింగే కాకుండా జినియా బెడ్ పైన ఉన్న బెడ్‌షీట్, ఫోన్, ల్యాప్‌టాప్ ఇవన్నీ కూడా మిస్సింగ్ అని అర్థం చేసుకుంటారు. ఇదంతా మన హీరోయిన్ పనే. ఇలా ఎన్ని ఆధారాలు క్లియర్ చేసేసినా కూడా ఒక ఆధారం మిగిలిపోతుంది. జినియా ఫోన్‌కు లాస్ట్‌గా మెసేజెస్ అందింది మన హీరో ఫోన్ నుండే. సో, అదే విషయం పైన క్వెషన్ చేయడానికి పోలీసులు హీరో ఇంటికి చేరుకుంటారు. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ ఇద్దరికీ మంచి అండర్‌స్టాండింగ్ ఉన్నదాని వల్ల తెలివిగా ఆన్సర్స్ చెప్పి తప్పించుకుంటారు. హీరో ఏం చెప్తాడంటే,
నాకు జినియాకు 2 ఇయర్స్‌గా అఫైర్ ఉంది. కానీ నా భార్యను నాకు వదలడం ఇష్టం లేదు. సో, దానివల్ల నేను జినియాతో బ్రేకప్ చేసుకున్నాను. ఇక మర్డర్ జరిగిన రాత్రి మేమిద్దరూ స్పాలో ఉన్నాము. దానికి గాను ప్రూఫ్‌గా టికెట్స్ కూడా ఉందని హీరోయిన్ తెలివిగా ఆ టికెట్స్‌ని చూపించి కవర్ చేసేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్‌లో పోలీసులు జినియా మిస్సింగ్ కేస్‌ను ఛేదిస్తూ పోలీస్ డాగ్స్‌ను తీసుకొని వెతుకుతూ ఉంటారు. ఇక ఆ రోజు ఊళ్ళో వాళ్ళు ఫెస్టివల్ కోసం చెరువులో బాన్‌ఫైర్ ఏర్పాటు చేసి ఉంటారు. ఇక వచ్చిన పోలీస్ కుక్కలు కూడా అదే ప్రాంతంలో వెతుకుతూ ఆ చెరువు దగ్గర నిలబడి అరవడం మొదలుపెడుతుంది. బాన్‌ఫైర్ స్టార్ట్ చేయడానికి చెరువు మధ్యలో ఉన్న మన హీరో దానికి నిప్పు అంటించేస్తాడు. మొరుగుతూ ఉన్న కుక్కలు కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాయి. ఇక తిరిగి వచ్చిన హీరో బైనాకులర్స్‌తో మండుతూ ఉన్న బాన్‌ఫైర్‌ను చూస్తాడు. ఇంకేముంది బాన్‌ఫైర్ మధ్యలో కాలుతుంది వేరేదో కాదు జినియా బాడీనే అని హీరోకు కనిపిస్తుంది. అది దూరంగా ఉన్న దానివల్ల ఎవరికీ కనిపించి ఉండదు. ఇదంతా కూడా తన భార్య పనే అని అర్థం చేసుకుంటాడు. సో, జినియా మిస్సింగ్ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. ఇక స్టార్టింగ్‌లో ఫాదర్ ఈ స్టోరీనంతా కూతురికి చెప్పి ముగిస్తాడు. కూతురు అందుకు "మరి ఎముకలు అగ్గిలో కాలవు కదా నాన్న! అదెలా తప్పించుకున్నారు" అని అడుగుతుంది. అందుకతడు "ఏమో తల్లీ! ఏం చేశారో తెలియదు. నేనైతే కేస్ సాల్వ్ చేయలేకపోయాను. ప్రేమ అనేది ఈ కాలంలో వయలెన్స్ అయిపోయింది. ప్రేమించిన వాళ్ళే దారుణాలు చేస్తూ ఉన్నారు" అని కూతురికి చెప్తాడు. ఆ అమ్మాయి అందుకు "నాన్న నా పెళ్లి టైం అయింది. మీరు మీ కేస్ మమ్మల్ని వదలండి" అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్‌లో మన హీరో అండ్ హీరోయిన్ ఆ ఊరు విడిచి వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉన్నట్లు చూపిస్తారు. మన హీరో మాత్రం బాగా కృంగిపోయినట్లు కనిపిస్తాడు. ఇక మన హీరోయిన్ నిలబడిన చెరువులో ఎముకలను చూపిస్తారు. ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇదే మూవీ స్టోరీ. ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసే ఉంటుందని నా అభిప్రాయం. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.